హలో రాజమండ్రి, నేను మీ గోదావరి అమ్మాయి. ఏంటి ఈరోజు ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఇంట్లో పులిసిపోయిన పిండి ఉన్నప్పుడు బయట పడేయకండి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకో. ఇందులో కొంచెం పెరుగు, సాల్ట్, మైదా పిండి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బజ్జీకి కాంబోగా టమాటా రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 10 వెల్లుల్లి రేఖలు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. బాగా ఫ్రై అయ్యాక ఈ పక్కకు తీసుకోండి. అందులోనే కట్ చేసిన టమాటాలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, పెట్టిన చింతపండు వేసి బాగా మిక్స్ చేసుకోండి. చల్లారాక మిక్సీలోకి తీసుకొని అన్నీ మిక్సీ కొట్టేసుకోండి. చట్నీ రెడీ. పెనం పెట్టుకొని నూనె బాగా హీట్ అయ్యాక బజ్జీలు వేయడం స్టార్ట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి. క్రిస్పీ బజ్జీలు రెడీ. తిందామా? టేస్ట్ ఎలా ఉందో? బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, ఆ చట్నీ నంచుకొని తింటుంటే వావ్, సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.